నమస్తే అందరికీ. ఈరోజు తెలంగాణ పేపర్తో మనం స్టార్ట్ చేద్దాం. కొడంగల్ రైతుల పోరాటంపై ఉక్కుపాదం. లగచిల్లలో వందల మంది పోలీసులు కరెంటు తీసేసి పలువురు బాధి అరెస్టులు. చిన్న పెద్ద అందరికీ తీసుకెళ్లిన పోలీసులు. అరెస్టుతో భయాందోళనలో గ్రామస్తులు. 16 మంది రిమాండ్కు తరలింపు. ఇంటర్నెట్ సేవలు బంద్. పోలీసుల వలయంలో ఫార్మా బాధితుల గ్రామాలు. కాకిల దౌర్జన్యంపై గ్రామస్తుల ఆగ్రహం. రేవంత్ సర్కారుపై మండిపడ్డ గిరిజనులు. ప్రభుత్వ తీరుపై ఖండించిన ప్రతిపక్షాలు. ఇది నిన్నటువంటి హాట్ టాపిక్. ఘోరంగా అంటే ఘోరంగా. ఇప్పుడు ఇక్కడ కొడంగల్లో ఇంటర్నెట్ సేవలు బంద్. కొడంగల్లో ఏమైనా తీవ్రవాదుల స్థావరమా? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్య పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తున్న చర్చ జరుగుతుంది. ఈ తెలంగాణలో ఇప్పుడు కొడంగల్ మరో పాకిస్తాన్ తయారవుతుందా, మరో ఆంధ్రప్రదేశ్ లాగా తయారవుతుంది అనేది మాత్రం తెలియకుంటున్న పరిస్థితి. భయాందోళనలో గ్రామస్తులు. ప్రజా పోరాటంపై ఉక్కుపాదం మోపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సరికొత్త అర్థాన్ని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ అని నిరూపిస్తున్నారు. ప్రజాగ్రహాన్ని కట్టడి చేయాలని ఇంటర్నెట్ బంద్ చేయాలి, పోలీసులకు మోహరించాలి అన్న చందన ఆయన వ్యవహరిస్తున్నారు. పోలీసుల వలయంలోకి ఫార్మా కంపెనీలు బాధితుల గ్రామాలు నెట్టేసిన స్థానిక గిరిజనులపై దౌర్జన్యంగా తెలబడుతున్నారని పక్షపాతంగా తిప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొడంగల్లా మొత్తం లొల్లులు అల్లర్లు, మొత్తం గొడవలు, అదే పని. మొత్తం ఫార్మా కంపెనీ అద్దురా అయ్యా అని ముట్టుకున్నా కానీ ఫార్మా కంపెనీ పెట్టడానికి అయితే ముందుకు వస్తున్నారు. దాని పక్కన పెడితే ఇప్పుడు మన జయశంకర్ భూపాలపల్లిలో ఏం జరుగుతుంది ఏందనే ఒకసారి మనం చూసుకుందాం. ఈరోజు మ్యాక్సిమం న్యూస్ చూస్తున్న మిత్రులందరూ అందరికీ ధన్యవాదాలు. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మార్నింగ్ చూసిన మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే ఇంకా కంటెంట్ మనకు ఇంకెక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజెంట్ నడిచే వ్యవస్థ ఎలా ఉందంటే అంత కక్ష రాజకీయాలు ఎక్కడే నడుస్తూ ఉన్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా తయారైంది. మొత్తం వ్యవస్థ అంత కంపరంగా తయారైపోయింది. నాకు తెలిసి మరో ఆంధ్రప్రదేశ్ అలనాటి రోజులల్లా జగన్ ప్రభుత్వం ఎలా అయిందో ఇప్పుడు అయ్యే పొజిషన్ అయితే కనబడుతున్నది. అయితే ప్రజెంట్ మన జయశంకర్ భూపాలపల్లిలో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సరే, ఈనాడు జయశంకర్ భూపాలపల్లి ఎడిషన్ చూసుకుందాం మనం. ఈనాడు జయశంకర్ భూపాలపల్లి ఎడిషన్ 13 రోజు ఒకసారి చూద్దాం. జలాభిషేకాలు, దీపారాధనలు. కాళేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం సందడి కొనసాగుతుంది. మంగళవారం ఉదయంకి వెళ్ళి కళాశాల గోదావరి జలాలు తీసుకొచ్చిన లింగగాయాలకు అభిషేకం చేశారు. సంధ్యా సమయంలో క్షేత్ర ఏకసర్వ హారతులు అవుతుంది. ఇప్పుడున్న ప్రతినిధులు మనకు ఈ కార్తీక మాసంలో చాలా వరకు పబ్లిక్ ఈ ప్లేస్లో మొన్న పోయిన దీపావళికి ఇప్పుడు మళ్ళీ నోముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మళ్ళీ ప్రజలైతే కాళేశ్వరంకి పోతున్నారు. సర్రైపాటలో అష్ట కష్టాలు. ఈనాడు మౌనవుడు. సామాజిక ఆర్థిక ఆదాయ విద్యా ఉపాధి రాజా పూల గణన సర్వేలో పాల్గొంటున్న ఎమ్యూనరేటర్లకు వీధి నివారణ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరికి ఇంటికి రాక సమస్యలు ఎదురవుతుంది, పాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమగ్ర కులన సర్వేకు న్యూస్ డే బృందం పరిశీలన చేసింది. చూడండి, గణపురం మండలంలో ఎన్ని గంటలకు వెళ్ళారు? మధ్యాహ్నం 5 గంటలకు వెళ్ళారట. ఎమ్మెరేటర్లు ఒక ఇంటికి వెళ్ళాగా 40 నిమిషాలు పట్టిందట. ఒక్కొక్కరికి 40 నిమిషాలు టైం పడుతుందట. 40 నిమిషాలలో ఒక్కొక్కరు చేస్తున్నారట. ఎలా జరిగింది? కుటుంబ సర్వేకు వచ్చిన తెలంగాణ తెలుపగా ఇంటి యజమాని నమ్మకుండా స్థానిక రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి నిర్ధారించుకొని వివరాలు చెప్పారట. వీళ్ళని కూడా నమ్ముతలేరట. ఇప్పుడు ఎమ్మెరేటర్లో కూడా నమ్మే పొజిషన్ అయిపోతలేదు. రాజకీయ నాయకులు ఫోన్ చేసి మరీ అడిగి ఏమైంది, ఏం సంగతి, నిజమేనని చెప్పి అడిగి మరి కూడా చెప్తాను ప్రజలు. చూడండి, దీని గురించి మనం కూడా ఒక రివ్యూ చేద్దాం. ఈరోజు రివ్యూ చేసి మీకు ఈవినింగ్ దానికి సంబంధించిన ఒక వీడియో అయితే నేను మీకు చేయడానికి చేస్తున్నా. ఇబ్బందులు. కొన్ని ఇళ్ళవారు ఆస్తుల వివరాలు వెల్లడించడంతో ఆసక్తి చూపలేదు. కొందరు రసీదు ఇవ్వాలని పట్టుబడ్డారు. స్టిక్కర్లు అతికించాలని చెప్పగా వినడం లేదు. కొందరైతేనే ఆస్తుల వివరాలు, వీళ్ళు ఆస్తుల వివరాలు అడుగుతున్నారట. ఆస్తుల వివరాలు అడిగితే ఈ ఆస్తుల వివరాలు చెప్తలేరట. గ్రామాల్లో
ఆ, టామ్ టామ్ ద్వారా అవగాహన కల్పించాలి. పంచాయతీ నుంచి ఎమ్యూనరేటర్లకు తోడుగా ఒకరు ఉండాలి. ఎమ్యూనరేటర్ కాగిత జలేందర్ చెప్పారట. ఎమ్యూనరేటర్లకు ఒకరు ఉండాలంటే ఒకరు ఉంటే వాళ్ళకు కూడా ఆ, ఆసరగా ఉంటుందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. అధికారులపై దాడి హేయం, కలెక్టర్లో నిరసన చెప్తున్న అధికారులు సిబ్బంది. ఇదేంది, వికారాబాద్ జిల్లా నగర్ జిల్లాలో ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి చేయడం హేమనీయమని కలెక్టర్ ఏవో ఖాజా మొయినుద్దీన్ అన్నారు. మరి దాడి చేయంటే దారుణంగా ఒక డిస్ట్రిక్ట్ బాస్ పైన, జిల్లా బాస్ మీద, ఎంఆర్ఓ మీద దారుణంగా కొట్టింది. మరి అక్కడ ఏం జరిగింది ఏంటనే నిజాలు బయటకు తీయాలి. నిజాలు బయటకు తీస్తే తప్ప అలా పరిస్థితులు ఎలా ఉన్నాయని మాత్రం తెలియకుండా ఉన్నది. ఇప్పుడు దగ్గర దగ్గర కర్రలు బట్టి రాళ్ళు బట్టి రాళ్ళు అయితే కార్ల మీద విసురుతారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, మరి ఏమైనా ప్రజలేనా ఇతర వ్యక్తులే వచ్చి ఏమన్నా అందులో అభిప్రాయంగా చేస్తున్నారా అనేది ఏం తెలియకుండా పరిస్థితి ఉన్నది. ఇంత ఘోరం అంటే ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎంత హాట్ టాపిక్గా మారే పరిస్థితి ఉన్నాయి. ఇగో వీళ్ళు అంటారు అధికారంలో దాడి ఎట్లా చేస్తారు అని చెప్పి వీళ్ళు ఒక చేస్తూ ఉన్నారు. భూపాలపల్లిలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఎంఎల్హెచ్పి, ఎంబీహెచ్పి, ఎంఎస్, ఎస్ఎంఎన్ఓ, పీడియాట్రిక్ అభ్యర్థుల మెడికల్ జాబితాను వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు డిఎం హెచ్ఎంఓ డాక్టర్ మధుస్వామి తెలిపారు. దీనికి సంబంధించింది అయితే చేశారట. సమన్వయంతో జాతర విజయవంతం చేద్దాం. ఆదివాసీ ప్రజా సంఘాల అధికారులతో సహకరించాలని, మినీ మేడారం జాతర విజయానికి సహకరించాలని ఐటీడీఏ ఏవో చిత్ర మిశ్రా కోరారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ ప్రజా సంఘాలను నాయకులను సమన్వయం వేషం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు నాయకులకు యువ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మినీ జాతర జరుగుతుంది ఇప్పుడు. ఏది మన మేడారం జాతర కంటే చిన్న జాతర, దానికి సంబంధించింది అయితే మన వాళ్ళు చేస్తూ ఉన్నారట. ఇగో ఎత్తుపల్లాల మహాదేవ్పూర్ కాటార్ ప్రధాన రహదారి, మహాదేవ్పూర్ ప్రధాన కూడల రోడ్డు పరిస్థితి చూడు. జిల్లాలోని భూపాలపల్లి జిల్లా కాటారం మహాదేవ్పూర్ కాళేశ్వరం ప్రధాన రహదారికి అధ్వానంగా మారింది. అధిక ఇసుక లోడు లారీలు, భారీ వాహనాలు రాకపోవడంతో రహదారులపై గాడులు పడి ప్రమాదంగా మారాయి. ఇక చూడండి ఎట్లయిందో. ఇప్పుడు ఇలా నుంచి బండి వేసుకొని పోయిన అనుకో, వాడు ఎవరైనా బండి వేసుకొని పోయిన అనుకో, ఇది ఎక్కించే మూమెంట్ల కింద పడితే కథ అవుట్. దారుణమైన పరిస్థితి. దాడుల ప్రమాదాల జాడలు రైతు మార్గంలో పోల్చుతూ జిల్లాలో మార్గం లేకపోయినా గాడులు మాత్రం ప్రమాదంగా మారినాయి. ఇంకేంది ఇక దీని మీద ఒక పట్టాలు ఎత్త అయిపోతుంది. ఇక ఇనుప పట్టాలు ఎత్తి దీనికి రైలు పోతుంది. ఇక ఇదొక పట్ట, ఇదొక పట్ట. దీని మీద ఒక ఇనుప పట్టాలు వేసి ఇంత కంకర ఒత్త అయిపోతుంది, రైలు కూడా పోవచ్చు అయిపోతాయి. ఇక మనకు రైలు మార్గం కూడా వచ్చినట్టే రోడ్లు అందుతాయి పరిస్థితి. కాటరం మహాదారు చూడు ఎట్లా ఎంత దారుణంగా తయారైంది. చూడండి గుంతలు చూడు ఎట్లున్నాయి గుంతలు. మహిళల భద్రతే ధ్యేయం, మహిళల భద్రతే షీటింగ్ లక్ష్యమని యువతకు, మహిళలకు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులకు సంప్రదించాలని జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం షీటింగ్ గోడ పత్రికను విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసుల శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మన ఎస్పీ గారు చెప్పారనమాట. జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే గారు చెప్పడం జరిగింది. అంతులేని కష్టం అందాలి సాయం. ఇగో ఏమైంది బాబాకు చూడు, పాపం వీళ్ళకి ఏదో పరిస్థితి ఉందట. దీన్ని ఒకసారి చూద్దాం. డబ్బు వైద్యానికి డబ్బు లేక మంచానికే పరిమితం. గీసుకొండ మండలం ఎలగతుర్తి వేలలో మంచానికే పరిమితమైన వైద్యం ప్రవీణ్ పక్కన ఆయన భార్య కుటుంబ సభ్యులు. ఏం జరిగిందో ఈ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు 2 ఏళ్లుగా మంచానికి పరిమితమైన హృదయ విదారకమైన ఘటన ఇది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఎలగతుర్తి హావేలి గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ 29 భార్య, ఆయనకు 29 సంవత్సరాల భార్య, మనకు 27 సంవత్సరాలు. పెద్ద అమ్మాయి శ్రేష్ఠి 6 సంవత్సరాలు, కుమారుడు రాహుల్ 4 సంవత్సరాలు. చిన్న కూతురు ప్రస్తుతం అంటే వీళ్ళకు 2 కూతురులో ఒక కొడుకున్నాడు. ఆస్తిపాస్తులు ఏం లేవాట. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ కుటుంబ సభ్యులకు ప్రవీణ్ వరంగల్లోని సిమెంట్ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. సో ఈ ప్రవీణ్కు ఏమైంది అంటే గీసుకొండ నుంచి రాత్రి 11 గంటలకు పోతా అంటే బైక్ స్కిడ్ అయిపడ్డాడంట.
దుకాణం ముగించుకొని వాహనంపై రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తుండగా గీసుకొండ మండలం మూల్చెలంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద విధి ప్రక్రియ వాహనం అదుపు తప్పి కింద పడింది. స్కిడ్ అయి పడితే నాకు ఆ, కుడి కాలు కుడి చేయి విరిగిపోయింది, పడిపోయింది మొత్తం. అంటే మెదడుకు గట్టిగా దెబ్బ తాగినట్టు ఉంది, ఈ పక్క మొత్తం పనిచేస్తలేదట. సో ఆర్థికంగా వీళ్ళకు గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాం. దగ్గర దగ్గర 5 లక్షలు ఖర్చు అయిందట. 5 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలుగా మంచానికి పరిమితం అయి ఉన్నాడు. వీళ్ళకు పరిస్థితి దృష్ట్యా మీరు ఏదైనా ఫోన్పే చేయాలనుకుంటే 9000685709 ఈ నెంబర్కు మీరు ఏదైనా ఫోన్పే చేయాలనుకుంటే చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9000685709. ఏదైనా చేయాలనుకుంటే, ఆర్థిక సాయం చేయాలనుకుంటే జీనిస్ ద్వారా మీరు చేయొచ్చు మిత్రులారా. ఇగో బడి కంచె తొలగించి కబ్జా చేసి డైరెక్ట్ ఇల్లే కట్టండి నా ఇన్నోలో బడిని తీసిపారేసాను. ఏంటిది? వల్లభనగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వెనకాల తరగతి కూడా అనుకొని వీటిన సిమెంట్ రేకులు. ఏంటిది? ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు చెర్రేగిపోతున్నారు. భూములో విలువ పెరగడంతో ఇందుకు ప్రధాన కారణం నర్సంపేట పట్టణంలో వల్లభనగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల చుట్టూ ఇసుక కంచెను ఏర్పాటు చేస్తే ఈయన ఏం చేసినట్ట, సుమారు 20 అడుగుల వెడల్పు గల భూమిని ఈయన కబ్జా చేసి రేకుల షెడ్ వేసినట్టు. ఈయన డైరెక్ట్గా పాఠశాలని తొలగించేసి చేసుకున్నాడట. కొనసాగుతున్న ఏర్పాట్లు ఓపీ చీటీల జారీకి ప్రత్యేక కౌంటర్లు. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఓపీ చీటీల జారీకి కొత్తగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఎంజిఎంను సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్య శారద ఆసుపత్రిలో ఇరుకుగా ఉన్న గదులు ఓపీ చీటీల కోసం రోగులు వరుస కట్టి ఉండడంతో దీని ప్రక్రియ ఆలస్యం అవుతుందని చెప్పి చేయవచ్చు. ఇప్పుడు మెయిన్ హెడ్ ఇది వరంగల్. ఏ యాక్సిడెంట్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా పేదోడు ముదడ పోయేది వరంగల్కి ఒక్కటి. దీంట్లోనే ఇరికిరికి లేకుంటే ఉంటే ఇక పేదోడు ఏడిపోతాడు చెప్పారు జర. ఇప్పుడు ఈ లోకల్లో జయశంకర్ భూపాలపల్లి అయినా, వరంగల్ అయినా, హన్మకొండ అయినా, ఇటు మనకు ఖమ్మం అయినా ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయితే, ఏదో పెద్ద అనుకోని సంఘటన అయితే మొదటగా వచ్చేది మన వరంగల్ ఎంజిఎంకే వస్తారు. లక్షలాది మంది, 1000 మంది. సో అలా వచ్చినప్పుడు కొంచెం సౌకర్యం నిమిత్తం వీళ్ళకు కొంచెం వెడల్పుగా దాన్ని కన్స్ట్రక్షన్ చేసి కొంచెం పేషెంట్లకు ఇబ్బంది లేకుండా కొంచెం రిక్రూట్మెంట్ చేసే పద్ధతి మాత్రం కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ కలెక్టర్ కూడా అదే చేశారట. ఈ కలెక్టర్కి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఓపీ చిట్టి కోసం నేను కూడా దీని గురించి ఒకటి చెప్పాలి. ఇంతకుముందు మా అమ్మకు కొంచెం యాక్సిడెంట్ అయినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఈ ఓపీకి అడగడం కొంచెం కప అది గింతంతే కిటికీ ఉంటుంది, ఆయన వెనక కూర్చుంటాడు. ఆ కిటికీలోంచి మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు లోపల నుంచి ఇస్తారు. అక్కడ దగ్గర 6 కిలోమీటర్ దూరం నుంచి లైన్ ఉంటుంది. సో ఒక 2-3 కౌంటర్లు ఓపెన్ చేస్తే ఇక్కడ అక్కడ తీసుకుంటారు, అయిపోతుంది ఓపీ షీట్. సో దీనికి సంబంధించింది ఒకసారి గవర్నమెంట్ దృష్టి పెడితే చాలా వరకు రోగులకు ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా అందుతుంది. ట్రీట్మెంట్ అంతే అది బతికే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓపీ చిట్టు కాడ గంట సేపు అయితే వాడు తలకాయ వాళ్ళకి వచ్చింది అనుకో, అది పోతే క్రితం బ్లడ్ అంతా కారుతూ ఉంటుంది, ఓపీ చిట్టు రాదు, అది చేంజ్ చేసుకోవాలి. అట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నమాట. కొన్ని శిబిరాలు లేక ప్రాణాల మీదకి గర్భ విచ్చిత్తి మూత్రాలతో ఇక్కట్లు వెసకట్టి ఆపరేషన్ చేస్తున్న ఎండి యాకూబ్ పాషా. ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రుల్లో తప్ప ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కుటుంబ నియంత్రణ చికిత్సలు జరగడం లేదు. 2 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్స వికటించి 4 మహిళలు మరణించిన తర్వాత ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలకు ప్రభుత్వం నిలిపివేసింది. ఇట్లా ఉన్నది. ఎంబీబీఎస్ డాక్టరు ఆపరేషన్ చేస్తూనే పోతారు. చిన్న ఆసుపత్రులలో చిన్న ప్రాబ్లం వల్ల మంచి పిట్టలు అన్నట్టు రాతారు. ఎంజిఎంలో ప్రైవేట్ ల్యాబ్ వ్యక్తులు ఇక్కడ దోపిడి స్టార్ట్ అయింది మళ్ళీ. ఎంజిఎం వార్డులో రోగి రక్త నమూనాలు సేకరిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ వ్యక్తి. ఎవరైనా వరంగల్ ఎంజిఎంలో ఆసుపత్రిలో ప్రైవేట్ ల్యాబ్ వ్యక్తులకు ఐఎం వార్డులోని రోగుల రక్త నమూనాలు సేకరించడం చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన చిత్రాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆసుపత్రిలో ఒకవైపు అన్ని రకాల రోగుల నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా మరోవైపు బయటికి నుంచి ప్రైవేట్ ల్యాబుల వారు కూడా వచ్చి చికిత్సలు చేస్తున్నారట. అంత పెద్ద హాస్పిటల్లో ఈ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వచ్చింది అలాగూ?
ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వచ్చినాడు? సిటీ స్కాన్ ఉన్నది, ఎంఆర్ఐ స్కాన్ ఉన్నది, బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్న కాబట్టి ప్రైవేట్ దోపిడీ. ఇక్కడ కూడా దోపిడీ స్టార్ట్ అయ్యింది. అంతటా దోపిడీ దొంగలు మొత్తం వైద్యం పేరైతే మొత్తం దోచుకుని స్టార్ట్ అయ్యింది. ఓ లైసెన్సులు ఉన్నాయి, ఓ బెడ్లు కరెక్ట్ ఉన్నాయి, అక్కడ పేషెంట్కి సంబంధించిన టాయిలెట్ బాత్రూమ్స్ చక్కగా ఉన్నాయి, ఫ్యాన్లు బాగున్నాయి, ఆ లైట్స్ బాగున్నాయి. బెడ్ మీద ఉందంటే బెడ్ మొత్తం చినిగిపోయి ఉంటుంది, కింద ఇంపది ఉంటుంది. దాని 4 కాళ్ళు ఉంటే 4 కాళ్ళకు కింద ఇటుక పిల్లలు పెట్టి లక్షలు ఫీజు ఎత్తా అంటారు. ఆ బెడ్ మీద అనుకుంటే వాడు గబేలిన పడతాడు. కథం ఇక వీని వైద్యం ఏందో కానీ 20,000 బిల్లు ఎత్తారు, కథం అయిపోతారు. పాములు, కప్పలు, తేళ్ళు, బిల్లులు మాత్రం బరాబరే, పైసలు మాత్రం బరాబరే. 1000 రూపాయలు లేకపోతే పేషెంట్ నువ్వు 1000 కట్టి తీసుకుపోంటారు. ఇది జరిగే ముచ్చట. 10,000 కట్టి నువ్వు 7 పడకపోమ్మా అంటారు. అట్లాంటి పరిస్థితి నెలకొన్నది. గవర్నమెంట్ జర కొంచెం దృష్టి పెట్టాలి. ఈ వైద్యాన్ని ఎవడైతే విస్మరిస్తాడో, విద్యను కాలరాస్తాడో, వైద్యాన్ని అమ్ముకుంటాడో వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి. విద్యాశాఖ, వైద్యశాఖ కఠినమైన వైఖరి ఉండాలి. ఇప్పుడు ప్రజలు అడిగేది ఏంది? మీరు మాకు ఉచిత హామీలు ఇవ్వకూర్రి, మాకు రైతు బంధు ఇవ్వకూర్రి, ఇవన్నీ ఎవడు పెట్టమంటలేడు. ఏ ప్రభుత్వం వచ్చినా, నాడు టీఆర్ఎస్ వచ్చినా, ఈనాడు కాంగ్రెస్ వచ్చినా, రేపు బీజేపీ వచ్చినా, ఎవరు ప్రజలను మాకు ఈ పథకాలు ఇవ్వండి అని ఏ ప్రజలు అడగట్లేదు. మీ దాపు మీరే ఇస్తున్నారు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే పల్లెలలో అభివృద్ధి మెయిన్. పల్లెలలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ, కుటుంబానికి ఒక బాత్రూము, రైతుకు ఇంత పట్టుబడి సాయం, మందుల సౌకర్యం, గవి అడగాల్సింది. విద్య మెయిన్. విద్య మన పిల్లలకు విద్య చెప్పడానికి మంచి టీచరు, మంచి స్కూలు, మంచి ఒక పల్లె దవాఖాన. ఇప్పుడు 4 పల్లెలు 3 పల్లెలు కలిపి ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పలాని మహమూద్తార మండలికి వెళ్ళి ఏరియాలో ఒక ఉంది హాస్పిటల్ అనుకో, ఫర్ సపోజ్గా ప్రజలు ఉన్నారు, అటు సింగంపల్లి, నీలంపల్లి, ఎత్తనారం, కనుకును రాయడికి వెళ్ళి ఒక ఆసుపత్రికి వెళ్ళి పెద్ద ఆపద అంటే ఇప్పుడు 108 పోవడానికి కూడా అంత టైం లేకుండా పరిస్థితి ఆడ. సో అలాంటప్పుడు ఆ ఏరియాలో ఒక బస్సు దవాఖాన ఏర్పాటు చేస్తే చిన్న ట్రీట్మెంట్ అయినా పెద్ద అయినా వాళ్ళకు అందే ప్రయత్నం అయితే జరుగుతుంది. దయచేసి దీన్ని గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టాలి. ఈ బస్తీ దవాఖానలకు కొంచెం దృష్టి పెట్టాలి. ఇగో దాడికి వ్యతిరేకంగా రెవెన్యూ సిబ్బంది నిరసన గణపురంలో నిరసన చేశారు, కాటారంలో కూడా నిరసన చేశారట. ఎవరు? వికారాబాద్ జిల్లా కలెక్టర్పై గ్రామస్తులు దాడి చేయాలన్న వ్యతిరేకిస్తూ మండలంలోని తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కార్యాలయంలో ముందస్తు నినాదాలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రాజాకు ఆర్ఐ నరేష్ కూడా ఉన్నారట. ఇక్కడ మన కాటారం మండలంలో కూడా వేసారట. కాటారం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మహమూద్తారంలో కూడా ధర్నా చేశారు, గణపురంలో చేశారట, కాటారం మండలంలో మొగుళ్ళపల్లి అండ్ మహదేవ్పురం, వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళు నిరసన తెలియజేశారట. జాతీయ రహదారి ప్రమాదాల దరి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచపల్లి ఒట్టుకపోయి దగ్గర 2 ఏళ్ళ కట్టాను వర్షాలు వచ్చి, దానికి మరమ్మతులు లేవు. చూడండి, దగ్గర అక్కడ హెలికాప్టర్లతో కాపాడిన దుస్థితి ఉండే. అక్కడ మొత్తం కొట్టుకపోయింది. దానికి ఎంబడే తక్షణమే దీన్ని డెవలప్ చేసేది లేదు. ఇంకా గుంతలే దుమ్మే. ఇది విషయం పక్క పెడితే ఇంకొకటి మన కాటారం నుండి ఇటు మంతినపోయే రూట్లో ఇక్కడ పత్తి మిల్లి నుంచి ఏళ్ళ వరకు చాలా దారుణంగా దుస్థితి తయారైంది. దుమ్ము ఎట్లా ఘోరంగా వస్తుందంటే దారుణంగా వస్తుంది. మొత్తం పొక్కలు, దుమ్ము. ఆ దుమ్ము మొత్తం పోయి ఆడున్న పంట మీద, పత్తుల మీద పడితే అది కూడా నాశనమే. జర దాని మీద దృష్టి పెట్టి కొంచెం దాన్ని వేగంగా అయ్యే ప్రయత్నం చేయాలి. కొంచెం వేగంగా చేస్తే గవర్నమెంట్ కొంత అంత ఇంతో జర మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ శ్వేత. కవర్లో తాగిన వసతులు కల్పించాలి. ఇది కొనుగోలు ఎట్లున్నదంటే, ఇప్పుడు మధ్యలో దళారుల వ్యవస్థ ఎట్లున్నదంటే మీకు ఒకటి చిన్న విషయం చెప్తాను నేను. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంటారు. వీళ్ళు ఫస్ట్ నుంచి జరిగే వ్యవస్థ అంటే మధ్యలో దళారులు ఏంటంటే పెట్టుబడి సాయం కింద ఇస్తారు, దానికి వడ్డీ తీసుకుంటారు. వీళ్ళ డిమాండ్స్ ఎట్లుంటాయంటే పెట్టుబడి సాయంకి ఇచ్చిన దానికి వడ్డీ తీసుకుంటారు. ఆ పత్తిని మళ్ళీ నాకే వేయాలి, పత్తి లేదా వరి నేనే కొనాలి. మళ్ళీ మధ్యలో దళారుల వ్యవస్థ నేనే కొనాలి. ఈ పైసలకు వడ్డీ లెక్క కట్టి నేనే కొంటే నేను ఏ రేటు చెప్తే గా రేటుగా నువ్వు అమ్మాలి. నా దగ్గర నేను మార్కెట్లో 6,500 ఉంటే నేను 5,000 చెప్తా, 5,000కే అమ్మాలి నువ్వు. నా ఇష్టం అన్నట్టుగా నేను ఈ పెట్టుబడి సాయం ఇచ్చిన వడ్డీకి ఇస్తాను. వడ్డీ పైసలు ఈ పెట్టుబడి సాయం మళ్ళీ ఏం చేస్తారు అంటే బస్తకు 1 కేజీ చొప్పున బస్తా వెయిట్ ఉంటుందని చెప్పి బస్తాకు కూడా తీసేస్తారు. ఈడ లోకల్ కాంటాలల్లో 40 కిలోలు చూపెడుతుంది, ఆడి వెనక వేబిజ్జి కార్డు చూపెడితే ఆడ తేడా వస్తుంది. ఇప్పుడు 70 క్వింటాలు వేసే రైతుకు వడ్లు అందులో ఒక 15 క్వింటాలు 20 క్వింటాల దాకా తరుగు తెలబోతుంది. ఇలా తీసుకున్న వడ్డీకి పైసలకు వేసుకున్న వడ్డీ పైసలకు వేసే పంటకు మళ్ళీ గదే 10,000 15,000 చేతికి వచ్చి మళ్ళీ ఏం రాలింగా అంటే మళ్ళీ గానే మళ్ళీ అప్పు తెచ్చే పరిస్థితికి వస్తుంది. దయచేసి ఎవరు దళారులకు పంటను అమ్మే ప్రయత్నం చేయొద్దు. రైతులు నేరుగా రైతు కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు గవర్నమెంట్, అక్కడ మాత్రమే మీరు అమ్మే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరు దళారుల చేతుల మీరు పెట్టి మోసపోవద్దు. అధికారుల సమస్యలు పరిష్కరించాలని వినతి. గోదావరికని మేడిపల్లి ఓపీసీలో సందర్శించిన సంచాకులు. జనరల్ మర్దర్ టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేయాలి. ఇగో ఆసుపత్రి ఎన్నికల సంచారంపై కలెక్టర్ ఆగ్రహం. వరంగల్ సీకేఎం కాంతారయ్య మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం ఎన్నికల సంచారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న ఈనాడులో ఆసుపత్రిలో ఎన్నికల నియంత్రణ చర్య లేది శీర్షిక ప్రచురమైన కథనానికి స్పందన లభించింది. ఈ నెల 11న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి మిషన్ పీకేఎం ఆసుపత్రిని తనిఖీ చేసినప్పుడు ఈనాడులో వచ్చిందట. జూడియో ఆసుపత్రిలో ఎలుకలు, పాములు, కుక్కలు, పందులు అన్నీ లాస్ట్కు పేషెంట్ కూడా అన్నీ గట్ల తయారైంది మన తెలంగాణ. సరే మిత్రులారా, ఈరోజు న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ మీరు చేసే సబ్స్క్రైబ్, షేర్, వ్యూ చాలా విలువైంది, అమూల్యమైంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ మీకు నేను ముందుకు తీసుకోవడం జరుగుతున్నా. సో ఈ రోజులు జరిగిన సమస్య మీద అయితే నేనైతే పేపర్లో ఉండే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం